హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక కొత్త స్టార్టప్ ఎంటర్‌ప్రెన్యూర్ గురించి చెప్పబోతున్నాను. ఒకప్పుడు తన ఆఫీస్ రెంట్ కూడా కట్టలేని పొజిషన్ నుండి ఈరోజు కొన్ని వేల లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే పెద్ద ఐటీ కంపెనీని బిల్డ్ చేశాడు ఎన్ఆర్ నారాయణమూర్తి గారు. ఈయన 1946లో కర్ణాటకలోని మైసూర్లో ఆగస్ట్ 20న జన్మించాడు. వాళ్ళ నాన్న స్కూల్ టీచర్, అమ్మ హౌస్ వైఫ్. ఇతను స్కూలింగ్ మొత్తం మైసూర్లోనే కంప్లీట్ చేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ని కంప్లీట్ చేశాడు. ఇతను ఎంటెక్ కంప్లీట్ చేసిన తర్వాత కంప్యూటర్ సిస్టమ్ ప్రోగ్రామర్గా వర్క్ చేశారు. అలాగే కొన్ని రోజుల తర్వాత సాఫ్ట్రానిక్ కంపెనీని స్టార్ట్ చేశాడు. ఇది ఐటీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుండేది. అప్పుడు చాలామంది కంప్యూటర్స్ యూజ్ చేసేవారు కాదు. సో ఈ కంపెనీ 1.5 year రన్ అయింది. తర్వాత క్లోజ్ చేయాల్సి వచ్చింది. పాట్నీ అనే కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేశాడు. అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేసేటప్పుడు ఒక విషయం గమనించాడు. అదేమిటంటే ఎలా సాఫ్ట్వేర్ని ఎక్స్పోర్ట్ చేస్తారు అనేది. నారాయణమూర్తి గారు ఫ్యూచర్లో టెక్నాలజీ గ్రోత్ ఎక్కువ ఉంటుంది అని ముందునే అబ్జర్వ్ చేసి ఇన్ఫోసిస్ కంపెనీని స్టార్ట్ చేశాడు. 1981లో July 2 ఇన్ఫోసిస్ కంపెనీని బిల్డ్ చేశారు. ఇలా 1993లో ఇన్ఫోసిస్ కంపెనీ లిస్ట్ అయింది. అలా గ్రో అవుతూ ఈరోజు ఒక ఇయర్కి 29,000 కోట్లు ఎర్న్ చేస్తుంది. 60+ కంట్రీస్లో ఆపరేట్ చేశారు. కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇలా మనం చూసుకున్నట్లయితే ఇదే కాదు, ఏ విషయంలో అయినా క్లారిటీ అండ్ కన్సిస్టెన్సీ ఉంటే ఏదో ఒక రోజు మనం కూడా గ్రో అవ్వచ్చు. సో మీకు కూడా ఏదైనా స్టార్టప్ ఐడియా ఉంటే కామెంట్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టార్టప్ స్టోరీస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.